హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. మా కుటుంబంలో ఒక బాధాకరమైన విషయం జరిగి సంవత్సరం అయితే అవుతుంది. మేము ఫ్యామిలీతో అయితే అక్కడికి వెళ్తున్నాము. మా బామ్మర్ది చనిపోయి అయితే సంవత్సరం అవుతుంది. ఇదిగోండి, మేమైతే ఇంటికి వచ్చేసరికి నైటు మిగిలిపోయిన అన్నం అయితే ఇక్కడ అందరూ తినడానికైతే టిఫిన్ కింద పులిహోరలాగా కలుపుతున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఇదైతే చింతపండు అయితే బాగా ఉడకబెట్టారనమాట. ఇదిగోండి, మొత్తానికి పులిహోర అయితే రెడీ అయిపోయింది. పులిహోర రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇలా అందరూ చాటు కూర్చొని అయితే పులిహోర తిన్నామండి. ఇదిగోనండి, ఇక్కడైతే ప్రేయర్ రెడీ అయిపోయింది. ఈ ప్రేయర్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మా అత్తయ్యకి 9 మంది సంతానం. దాంట్లో 4 అమ్మాయిలు, 5 అబ్బాయిలు. అయితే ఈ 8 మందికి మ్యారేజెస్ అయిపోయినాయి. మేమెవరు అసలు మా తమ్ముడు గురించి మేము ఇలా అనుకోలేదు. మా మధ్యలో నుండి తమ్ముడు ఇలా దూరం అయిపోతాడని. ఈ సమయాన తమ్ముడికి వివాహ దినాలు మేము సంతోషంగా జరుపుకోవాల్సిన దినాలు ఇవి. కానీ వాడు జ్ఞాపకార్థ దినాలు జరుపుకోవడాకుంటే మాకు చాలా బాధకరంగా ఉంది. లాస్ట్ చిన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా
మ్యారేజ్ చేయాలని అని అందరూ ఊహల్లో అయితే ఉన్నారు. కానీ ఇంతలోనే పెను తుఫాను వచ్చి ఇంటిని పడగొట్టినట్టు మరణ వార్త కుటుంబంలో అలుముకుంది. మార్చి 3, 2025 నాటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. అయినా సరే నేటికి కూడా కుటుంబంలో ఎవరో కూడా కోలుకోలేకపోతున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. ఇది తీరని శోకమనే చెప్పాలి. నాకు పెళ్ళయి 8-9 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చక్కగా ఉండేవాడు. కానీ రాను రాను సహవాసాలు మరిగి మద్యానికి బాగా అలవాటైపోయాడు. తర్వాత ఏంటంటే తాగి కొంచెం ఇంటికాడ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని, ఇంటికాడ తాగొద్దు అని చెప్పినందుకు కొంచెం కోపించి దూరంగా వెళ్ళిపోయి ఒక 2-3 రోజుల తర్వాత అయితే మరి ఊరేసుకుని అయితే చనిపోవడం జరిగిందండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారని అంటే అది మన మంచి కొరకే అని తీసుకోవాలి, కానీ ఇలా మరణాల వైపు దారి తీయకూడదు. నేటి కాలంలో చాలామంది యవనస్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. అది తప్పని పెద్దవాళ్ళు ఇంటికాడ చెప్పినప్పుడు వాళ్ళు కోపగించి వాళ్ళు ఇలాగ మరణాలకి దారి తీస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఈ ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. అంటే ఏదో బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు చనిపోతే బాగుంటుంది, నేను నా వల్ల ఉపయోగం ఎవరికి లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది. కాకపోతే మనం ఆ సమయంలో ఆలోచించాలి. మన కన్న తల్లి కోసం, మన తండ్రి కోసం, లేకపోతే మన తోబుట్టుల కోసం, మన భర్త కోసం, మన భార్య కోసము, మన పిల్లల కోసము మన చనిపోతే వాళ్ళు ఎలా బ్రతకగలరు, లేకపోతే వాళ్ళు ఎలా పోషింపడతారు, వాళ్ళు ఏమైపోతారు అనే ఆలోచన మనం మరణం వరకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే మరణం నుంచి మనం తప్పించబడతాం. నిజంగా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎంత శోకాన్ని అనుభవిస్తున్నారో కుటుంబంగా అనేది నాకు తెలుసు. మరి తల్లి ఎంతగా బాధపడుతుంది అనేది అది నాకు తెలుసు. కాబట్టి ఈ ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. జీవితం అనేది చాలా చిన్నదే, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. దాన్ని కూడా నేను బ్రతకలేను, జీవించలేనని చాలామంది మరణం వైపు పరుగులెడుతున్నారు. అలా పరుగులెడుతూ కుటుంబానికి శోకాలు మిగిస్తున్నారు. అలా ఉండకుండా ఒక్కసారి మీ కన్నవారి కోసం, మీ పిల్లల కోసం, మీ భర్త భార్యల కోసం కానీ ఆలోచించి ఒక్క క్షణం ఆగితే మనము జీవితాన్ని నిలబెట్టుకున్న వారం అవుతాం. మరి దినమైతే అప్పుడైతే చనిపోయినప్పుడైతే చేయలేదండి. అప్పుడైతే బాధలో ఉండి అది కాకపోయినా మ్యారేజ్ కూడా కాలేదు కదా, చేయకూడదు అనేసి అప్పుడు చేయలేదు. మరి సంవత్సరం అయింది కదా ఇప్పుడు, అందుకని ఇలాగా కొంచెం ప్రేయర్ పెట్టుకొని మరి అందరికీ భోజనాలు అయితే పెట్టుకున్నారు. ఇలాగా మరి ఈ రకంగా అయితే ఇక్కడ ఇక కార్యక్రమం జరిగిందండి. మొట్టమొదట ప్రేయర్ అయితే జరిగిన తర్వాత భోజనాలు అయితే క్యాటరింగ్ ఇచ్చారు. అవి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ అయితే భోజనం చేసి వెళ్ళారు.
చిన్న గేడు వాడు అన్న ఐస్ క్రీమ్ ఇస్తాను ఐస్ క్రీమ్ అవుతాం మనిషి పర్లేదు స్పూన్ పెట్టమ్మా. ఇంటికాడ మొత్తం చక్కబడిపోయిన తర్వాత ఆ సాయంత్రం పూట ఇలాగా బీచ్కి అయితే అందరం కలిసి వచ్చామండి పిల్లల్ని తీసుకొని. ఇది రామపురం బీచ్. అదిగోండి అక్కడైతే షూటింగ్ అయితే తీస్తున్నారు, పిల్లలందరూ చూస్తున్నారు. చూడండి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. సాయంత్రం పూట ఆ రీచార్ట్లో అయితే లైటింగ్ అదంతా చూడడానికి చాలా బాగుంది. ఇంకా రోడ్డుగా అయితే వచ్చాము ఇంకా తిరిగి వెళ్ళిపోవడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.